వీరభద్రకు సార్ నమో నమ. సాక్షి యాక ఈశ్వర్ ఒకటి మాట్లాడుతున్నాను, అట్లా మాట్లాడద్దు నువ్వు. ఆడపిల్లలే అంటే ఆమె తరపున గవర్నమెంట్ బాధ్యత తీసుకొని రక్షణ కల్పిస్తూ జరిగి చెప్పమ్మ ఏం జరిగిందని చెప్తే దాన్ని వీళ్ళు జీర్ణించుకోలేక ఏ విధంగా చూడండి, అందరూ ఆమెకి ఒత్తాస పలికి ఆమె పక్క చెప్తున్నాడు. అన్ని రాష్ట్రంలో జరిగేవన్నీ వదిలేసి, వరదలు అన్నీ వదిలేసి, ఆ రాజకీయ బాధ్యతలను వదిలేసి ఆయన వెంటే తిరుగుతున్నారు నాయకులు, ముఖ్యమంత్రి నుంచి అందరూ. చూడ ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరిగితే దాన్ని వెలుగులోకి తెచ్చి ఈరోజు వెంటనే తీర్పిస్తున్నాడు మా నాయన వీరభద్రం. ఇది వీరభద్రుని ఆజ్ఞారా నాయన, వీరభద్రుడు ఎవరిని వదిలేదు, వెంటనే తిరిగిస్తారు కర్మ. ఇప్పుడు మా నాయన వచ్చాడు కదా కరోనాతో, ఒకసారి రుచి చూపించాడు. నేను అనుకుంటే భయానికే చంపగలను. ఇప్పుడు వెంట కుళ్ళి చావాలా. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు జగన్ గారు ఇంత లక్షల కోట్లు దాచుకున్నారో తెలియదని ఎవరు అమాయకంగా ఉన్నారు. మీరు తెలుసు నాటకాలు ఆడతారో తెలుగు నాటకాలు ఆడతారు, కానీ దాన్ని మనాన్ని తీసేంత బదులు తప్పుంటే